యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మనము యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుత కార్యములను, ఆయన అనేక సూచక క్రియలు మన కొరకు చేసి ఉన్నాడు. కాబట్టి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనము రోజు చదువుకుందాం. ఈరోజు మనము చదువుకోబోయేది ఏమిటి అంటే, యేసు ప్రభువారు చేసినటువంటి మొదటి సూచక క్రియ. అది ఎక్కడ ఉంటుంది అని అంటే, మనకి యోహాను సువార్త రెండవ అధ్యాయము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు మనము ఈరోజు చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 14 వచనాల వరకు కూడా మనము చదువుకుందాం. 2 నుండి 11 వచనాలు ఒకసారి చూడండి, గమనించండి జాగ్రత్తగా. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుడి వాక్యము మన హృదయంలో భద్రపరచునుగాక అండి. అదేవిధంగా మన హృదయంలో దేవుని వాక్యము ఫలభరితముగా చేయునుగాక. ఆమేన్. మనము ప్రతిదినము కూడా వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ప్రతిదినం కూడా ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలండి. మనం ధ్యానించినప్పుడు మన మార్గములను ఆయన సరళము చేసేవాడు. ఆయన ఎన్నో అద్భుతములు చేసిన గొప్ప దేవుడు. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములను మనము వివరించాలి, ధ్యానించాలి. ఎల్లప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు మహారాజు ఏ విధంగా అయితే, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను అని చెప్పి కీర్తనల గ్రంథంలో దావీదు మహారాజు చెప్తూ ఆయనను స్తుతిస్తూ ఉంటాడు. కాబట్టి మనం కూడా ఆయన చేసినటువంటి అద్భుతములు ప్రతిరోజు కూడా ఒక్కొక్క అద్భుతమును, ఆయన చేసిన స్వస్థతలు, విడుదలలు అన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా ధ్యానిద్దాం. యవ్వనులు దేని చేత తమ నడతలను శుద్ధిపరచుకొందురండి? వాక్యమును బట్టే కదా. యవ్వన కాలంలో దేవుని కాడి మోయట బహుశ్రేయస్కరం. కాబట్టి యవ్వనులే కాదు, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు, చిన్నపిల్లలు, వృద్ధులు, యవ్వనస్తులు ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం చదవడం ద్వారా మనల్ని దేవుడు బలవంతులుగా చేస్తాడు. పడిపోయిన వారిని లేవనెత్తుతాడు. కృంగిపోయిన వారిని సహితము ఆయన బాగు చేస్తాడు. కాబట్టి
ప్రతిదినము మనము కొంత సమయము ఆయన యొక్క వాక్యంలో ధ్యానిద్దామండి. కాబట్టి మనందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, మహోన్నతుడా, యేసయ్య నీ బంగారు పాదములకు కృతజ్ఞతలు నాయనా. ఇంతటి మంచి అవకాశాన్ని ప్రభా మాకు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు నాయనా. అయ్యా, ఈ దినము నుండి ప్రభా మేము నాయనా అయ్యా నీ యొక్క వాక్యాన్ని చదివి ఉన్నాం ప్రభా. చదవడమే కాదు కానీ నాయనా ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి నాయనా అయ్యా నీ యొక్క మర్మాలను ప్రభా, అయ్యా నీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి నాయనా ప్రతీది కూడా ప్రభా మేము ధ్యానించే వారంగా మీ సహాయమును దయచేయండి. ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికినైనా మంచి ఆశీర్వాదములు, దీవెనలను నైనా వారికి దయచేయండి. వారి యొక్క జీవితంలో కూడా ప్రభా అయ్యా నీ యొక్క వాక్యాన్ని చదువుతూ ప్రభా వారి యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించుటకునైనా నీ సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ, నీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా భద్రపరిచి, స్థిరపరిచి నీ సహాయమును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ కూడా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.